నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియాలు ఘన స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. పలు విద్యా సంస్థలు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. వేదికకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోలీసు జాగిలాల ప్రదర్శన, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీలు, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. శకటాల ప్రదర్శనలో విజేతలకు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్, ఎస్పీల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. అలాగే జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 242 మంది అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు బహుకరించారు. చివరగా వందేమాతర గేయం, జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగిశాయి. పుష్పగుచ్చాన్ని సమర్పించుకోండి. బాబు గన్మన్ గారు, వందేహం కామదం ప్రభం లీలాం విగతం విశ్వం ఏన తస్మై నమో నమః. కలియుగంలో భక్త సంరక్షణార్థం సత్వ రజస్తమో గుణ రూప త్రిగుణాత్మకుడు శ్రీ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తియాత్మక స్వరూపం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య రథం హోమ ధూమో భవాన్ రేణు వేదానాం ధ్వనిరేవచ. వేద పండితుల ఆశీర్వచనంతో రాజశేఖర్ ఇన్ఛార్జ్ వారు, ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు కొంచెం ఫాస్ట్గా పంపించాలి. తదుపరి ద రైల్ పైలట్ కొంత బ్రాండింగ్ ఆర్గానిక్ అగరబత్తి బ్రాండ్ చేసుకుంటాం. సీఎం గారు కూడా చూపించాను కదమ్మా. డబ్బు తీసుకుంటే తీసుకుంటాం. మన ల్యాబ్లో తయారు చేసి సార్ ఇది రోగు పెట్టాం సార్. సరే బయటకు వచ్చేస్తుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది సార్. రైట్ రైట్ సేవా పథకం ఉగాది 2025, సేవా పథకం యుగాది 2025 డిఎస్పి డి శ్రీహరి రాజు, పెద్దాపురం సబ్ డివిజన్. నెక్స్ట్ సిఐ బి సూరి అప్పారావు, సర్కిపాడు సర్కిల్. ఎస్ఐ 529 ఎంవివి సత్యనారాయణ, డిఎస్పి కాకినాడ. ARSI PV Krishnadharrao,
District Armed Reserve. ASI YBR Krishnarao, One Town Law and Order. Armed Reserve, Head Constable Y Radha Krishna. అన్న కొద్దిగా అనుకుంటాను Armed Reserve. అన్న కొద్దిగా అనుకుంటాను PC 561 V Satish, 3 Town Law and Order. Superintendent Engineer. Third, Kalika Vandanam, District Education Officer. కార్మికులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అలాగే కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు, వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాల ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతా ఉంది. కేంద్రం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తాం. పిఠాపురం పట్టణం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ వెలగా వెంకట నగేష్, పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేపాక రమేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ వెలగా వెంకట నగేష్ మాట్లాడుతూ భారతదేశం అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉందని, 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. స్వేచ్ఛా స్వతంత్రాలతో పాటు సేవాతత్వం గల ఆర్యవైశ్యులు భారతదేశం మొత్తం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేపాక రమేష్ మాట్లాడుతూ స్వేచ్ఛా స్వతంత్రాలతో పాటు గాలిని స్వచ్ఛందంగా పీల్చుకునే ప్రేరేపణ కూడా కలిగి ఉండాలన్నారు. అది ఉండాలంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కుటుంబానికి ఒక మొక్క చొప్పున పిఠాపురం మొత్తం పచ్చని వనంగా మార్చాలని, దానికి తన తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దివ్యలమ చైర్మన్ దంగిటి సత్యనారాయణమూర్తి, బోడా సతీష్, పైండా రాజా, ఇమిడిశెట్టి నాగేంద్ర, తాతాజీ, కొత్త సాయికృష్ణ, కొత్త జగన్, రేపాక రామచంద్రరావు, పెనుగొండ అనుదీప్, కంచర్ల మహేష్, దండాల సాయి, కుసుమంచి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలా చూడండి ఒకసారి.
మాత ఈరోజు మనకి 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవం. మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరూ మెలగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజునాడు అందరికీ కూడా స్వేచ్ఛ అన్నది చాలా తక్కువ. ఫ్యామిలీలోనే తండ్రికి, తల్లిదండ్రులకి, కొడుక్కి, అన్నదమ్ములకి, పిల్లలకి స్వేచ్ఛ అన్నది చాలా తక్కువ. స్వేచ్ఛగా అడగటం, చాపగా చెప్పించుకోవడం రావాలి. ఆ స్వేచ్ఛ అన్నది మన కుటుంబం సంగతి సంబంధించింది అయితే లేదు. దాన్ని రావాలి అంటే మనలో ఉన్న అహం పోవాలి. అహం పోతే స్వేచ్ఛ వస్తుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, మనకు కూడా స్వేచ్ఛ అన్నది రావాలి అంటే అహం పోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ మెలగాలని కోరుకుంటున్నాము. మనకి సంబంధించిన ఈ భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత మన జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం ఎప్పటి నుంచో ఉంది. కానీ జై జవాన్ అన్నది ఎప్పటి నుంచో ఉంది. దానికి సంబంధించిన గవర్నమెంట్ అన్నీ కూడా లాస్ట్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటికి అన్నీ మెరుగుపడ్డాయి. కానీ జై కిసాన్ అన్నది మన చేతుల్లో మాత్రమే ఉంది. ఎందుకంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాము. ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఎంత ఈ క్షోభ అనుభవిస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఈ మొక్కలు నాటే కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇక్కడ 3000 మొక్కల దాకా నాటిస్తా అని చెప్పారు. కానీ మన పిఠాపురం నియోజకవర్గంలో 50,000 కుటుంబాల పైన ఉన్నాయి. 50,000 కుటుంబాల పైన ఉన్నాయి. అన్నీ కూడా కుటుంబానికి ఒక మొక్క నాటినా సరే 50,000 మొక్కలు అవుతాయి. ఆ 50,000 మొక్కలు కూడా నాటి మన పిఠాపురానికి సంబంధించింది సత్తా ఏంటో చూపాలని మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము. పర్యావరణాన్ని కూడా రక్షించుకున్నట్టు అవుతుంది. యావరేజ్ మనిషికి రోజుకి ఒక కేజీ ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఈ 50,000 మొక్కలకి ఈ రోజు నాటితే 2-3 సంవత్సరాలకి ఒక్కొక్క మొక్క 500 కేజీల పైన ఆక్సిజన్ ఇస్తుంది. దాని లెక్క చూస్తుంటే లాస్ట్ మనం కరోనాలో ఎదురు చూసాం, చాలా మందికి ఆక్సిజన్ లేక ఇబ్బంది పడ్డాం. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి. అలానే దీన్ని అనుగుణంగా తీసుకుని ఫ్యూచర్లో మన ప్రజలందరూ కూడా నడవాలని కోరుకుంటున్నాము. జై హింద్. వాసవి అందరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య వాసవి కన్యకాపురం ఆర్యవైశ్య భక్త సమాజం, అలాగే మా ఆర్యవైశ్య మహాసభ, పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం, కాకినాడ జిల్లా వాసవి క్లబ్, మరి ఇతర అన్ని సంఘాల వారు ఈ రోజున ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ఈరోజున 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసి పొట్టి శ్రీరాములు అలాగే గాంధీ గారికి, మన క్లబ్ ఫౌండర్ కల్వకుంట్ల చంద్రశేఖర గారికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు సందర్భంగా మన దేశం ఎంత పురోగతి సాధిస్తుందో మనందరూ చూస్తున్నాము. అందరూ కూడా దేశభక్తితో, మరి పెద్దలు ఎంతో ముందు చూపుతో మనందరికీ ఈ యొక్క స్వాతంత్రాన్ని ప్రసాదించారు. అలాంటి స్వాతంత్రాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి, ఏ రకంగా ముందుకు సాగాలి, దేశ ప్రజల ప్రగతి అయితేనేవ్వండి, మన ఆర్థిక పురోగతి, సేవా కార్యక్రమాలు అన్నింటిలో ముందుంటూ మన పెద్దలకు స్ఫూర్తిగా నిలబడాలని అందరూ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరున కోరుతున్నాను. అలాగే ఈ యొక్క మన వాసవి కన్యకా సత్రం అవనివ్వండి, మన ఆర్యవేశ సంఘాలు అవనివ్వండి, వాసవి క్లబ్ అవనివ్వండి, అన్నీ కూడా నిరంతరం ఈ యొక్క సమాజానికి, పేద బలహీన బడుగు వర్గాలకి చేరువుగా ఉంటూ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వన మహోత్సవం సందర్భంగా ఈ యొక్క శాప్లింగ్ మొక్కలు కూడా నాటే కార్యక్రమం ఉందండి. మా క్లబ్ వారిని కూడా, మా యొక్క సంఘాల వారిని కూడా సూచించేది ఏంటంటే మొక్కలు నాటాలి, మరి పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఒక మంచి నినాదంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం.
అలాగే దేశం అవనండి, రాష్ట్రం అవనండి సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ ఎంతో ఆనందంగా గడపాలని చెప్పేసి ఈ స్వేచ్ఛా వాయులు 10 కాలాల పాటు పేల్చాలని, మన భావితరాలకు మంచి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై వాసవి, జై హింద్, జై జై భారత్. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మీ రమణరావు ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ స్కూళ్లు మరియు కార్యాలయాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత సీతయ్యవారి తోటలోని మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో, ఏకేపీఎం హై స్కూల్, అలాగే ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల, మున్సిపల్ కార్యాలయం, రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్, శ్రీ బాదం మాధవరావు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి జన్మదినం కావడంతో కార్యకర్తలు, జనసేన నాయకులు కేక్ను కట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్టేట్ డైరెక్టర్లు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు సురవరపు సురేష్, చెల్లుబోయిన సతీష్, చెల్లుబోయిన నాగేశ్వరరావు, బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, బొజ్జా లోవరాజు, మాన్నిడి రంగబాబు, వార్డు ఇన్ఛార్జీలు వనం వీరబాబు, సూరంపూడి లక్ష్మీపతి, చంద్రశేఖర్, ఆగంటి ప్రభాకర్, కొత్తం సుందరం, ఏవి కమల, నాగమణి, భాను, వీర మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మీ రమణారావు, పిఠాపురం టౌన్ జనసేన ఇన్ఛార్జ్ అండి. ఈరోజు దేశ ప్రజలందరికీ నేను 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన దేశ సమగ్రత చాలా ముఖ్యం, దేశాభివృద్ధికి అందరూ పాటుపడాలి, మన ప్రతి గ్రామాన్ని కూడా, మన గ్రామ స్వరాజ్యమైన దేశం కాబట్టి మన దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అని నమ్మిన వ్యక్తి కాబట్టి మన గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా పాడి పంటలతో సుఖశాంతులతో చాలా అందమైన జీవితం గడపాలని చెప్పి కోరుకునే వ్యక్తి. ఆయన స్ఫూర్తితోనే మేము ఇక్కడ పిఠాపురం జనసేన పార్టీ ఆఫీస్లో ఈరోజు జెండా వందనం చేయడం జరిగిందండి. ఎందుకంటే వాడవాళ్ళ మువ్వన్నెల జెండా ఎగరాలన్నది మన ప్రధాని గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు అందరి కదా. అలాగే మా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరం కలిసి ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్లో మేము జెండా వందనం చేసి మన దేశానికి మా దేశభక్తిని చాటుకోవడం జరిగిందండి. తర్వాత ఈరోజు మున్సిపల్ గర్ల్స్ స్కూలు, ఏకేపీఎం స్కూలు, బిఎంఆర్ స్కూలు, ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్, వీటన్నిటిలో కూడా జెండా వందనంకి మేము వెళ్ళి మన జెండాకి మేము సెల్యూట్ చేయడం జరుగుతుందండి. అది కాకుండా ఇంకా మిగిలిన చోట్ల కూడా ప్రతి వాడవాడలో కూడా మువ్వెన్నెల జెండా ఎగిరి మన దేశ సమగ్రతని చాటాలని చెప్పి నేను ఒక దేశభక్తురాలుగా కోరుకుంటున్నాను. మన ప్రధాని గారు చెప్పినట్టుగా ప్రతి ఇంటి మీద కూడా ఈరోజు మన మువ్వెన్నెల జెండా ఎగరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరూ ఆ విధంగానే కృషి చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను గౌరవిస్తూ ప్రజాసేవకు అంకితమై పనిచేయాలని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పిలుపునిచ్చారు. ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామరాజు వర్మ అధ్యక్షతన ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ పతాకానికి వందనం చేశారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా సహకారంతో ఏలేశ్వరం మండలంలోని గ్రామాల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నామని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అందిస్తున్న సహకారంతో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. పేదలు, నిరుపేదలు, విద్యార్థులు, వైద్య అవసరాలు ఉన్న వారికి అండగా నిలుస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. జడ్డంగి, అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య రంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 4 వైద్య ఆరోగ్య సిబ్బందిని గొల్లపల్లి బుజ్జి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో విశేష కృషి చేసిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు చిక్కాల రాజ్యలక్ష్మీ రమణరావు, సాదే లోవరాజు, ఎంపీటీసీలు ఇజనగిరి శివప్రసాద్, పసల సూరిబాబు, కొప్పుల బాబ్జీ, కాలారి గిరీష్, అలమండ నాగు, బొడ్డు మంగ, పసల నాగేశ్వరరావు, జె అన్నవరం పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ జయరాం, డాక్టర్ నాగలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ సిహెచ్హెచ్ఎస్ రాజు, సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ కిరణ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు. మరి స్వతంత్రాన్ని 80 సంవత్సరాల పాటు నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. అందరికీ తెలుసుందే, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరి మండల ప్రజా పరిషత్ వేదికగా మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. నాతో పాటుగా వైస్ ఎంపీపీ 1 గారు, 2 గారు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబరు, ఎంపీడీఓ గారు, వివిధ మండలాల అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, వారి సిబ్బంది, చాలామంది పెద్దలు, మరి పాత్రికేయ సోదరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఎవరైతే మరి ప్రాణత్యాగాలు చేసి మనకి స్వతంత్రం ఇచ్చారో వారందరి స్మరణలో కూడా స్మరించుకుని మరి స్వతంత్రం కోసం పాటుపడ్డ వారికి మరి మనసులో ఘన నివాళులు అర్పించి వారి ఇచ్చిన ఈ స్వేచ్ఛా జీవితాన్ని ఒక్కసారి స్మరించుకుని ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి అదే రకంగా మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల్లి సత్యప్రభ రాజా గారు సుమారు 2 సంవత్సరాల 3 మాసాలు అయింది వారు నెగ్గిన తర్వాత. వారు మొట్టమొదటిగా ఈ మండలంలో 3 పార్టీలకు సంబంధించి జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలకు సంబంధించిన ఎంపీటీ సభ్యులు ఉన్నాం. వారి దగ్గరికి మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు వారు ఎంపీటీసీ సభ్యులందరూ కూడా సమానం, మనకి పార్టీలను పక్కన పెట్టి మండలం అభివృద్ధిలో వెనకంజలో ఉంది, పూర్తి స్థాయిలో ఈ మండలాన్ని అభివృద్ధి పాలనలో తీసుకెళ్ళండి, దానికి మీ ఆయా గ్రామాల్లో ఉన్న ఎంపీటీసీ సభ్యులందరికీ కూడా ప్రాధాన్యతనివ్వండి, సమానంగా వారికి నిధులు ఇవ్వండి, వారిని విధుల్ని కూడా ఎక్కడ కూడా ఆటంకపరచకుండా వారందరికీ కూడా గౌరవభావాలతో మరి మండల పరిషత్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వారందరి సహాయ సహకారాలు తీసుకుని నడవండి అని చెప్పడం, వారు ఏదైతే ఆజ్ఞ చేశారో ఆ ఆజ్ఞనంతా కూడా శిరసా వహిస్తూ మరి మండలాన్ని అన్ని గ్రామాల్లో ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో, ఏదైతే మరి ప్రజా ప్రయోజనార్థమైన మరి ప్రజారంజక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మండల ప్రజా పరిషత్ వేదికగా అన్ని గ్రామాలకి సమన్యాయంతో మరి చేయడం జరిగింది. మరి మా పదవీ కాలానికి దగ్గరలో ఉన్నాం. మరి చాలా కార్యక్రమాలు మరి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇతరతర కార్యక్రమాలు ఏమన్నా సరే మరి పూర్తి స్థాయిలో చేసి ఈ మండల ప్రజా పరిషత్ని మరి అందరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల కంటే విభిన్నంగా మరి మండలాన్ని సమన్యాయం చేసేటట్టు చేసామన్న ఆలోచనతో మరి ఆ పదవి మరి యొక్క బాధ్యతని నిర్వర్తించామన్న మరి ఆనందంతో మరి మా పదవుల్ని దగ్గరికి వచ్చాం. కాబట్టి ఆ న్యాయంతోనే మేము ఆత్మసంతృప్తితో ఉన్నామని చెప్పి ఎంపీటీ సభ్యుల తరపున నేను తెలియజేస్తూ మరి ఉన్న కాలాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే రాజునితో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రకంగా రాజకీయాలకు అతీతంగా మరి మా దగ్గర ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలని మరి చేస్తా ఉన్నాం. మరి మరిన్ని సేవా కార్యక్రమాలని ఇంకా స్పీడ్గా మరి నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ప్రజలందరూ ఏలేశ్వరం మండల ప్రజానాయకాన్ని కూడా మరి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరం డ్రైవర్స్ కాలనీలో ఎంపీయూపీ స్కూల్లో స్కూల్ కమిటీ చైర్మన్ నక్కా రామరాజు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన బోధనలు వినాలని చైర్మన్ రామరాజు పేర్కొన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
बोलो स्वतंत्र भारत के, स्वतंत्र भारत के, स्वतंत्र भारत के। అలాగే ప్రతి విషయంలో కూడా విద్యార్థులు ఇప్పుడున్న యువత చాలామంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి అలా చెడిపోతారు. వాళ్ళతో పాటు పక్కన కూడా చెడిపోతున్నారు. ఇలాంటప్పుడు మనకి విద్యను అందించడానికి గురువులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా స్కూళ్ళల్లో కూడా విద్యార్థుల మీద ఉపాధ్యాయుల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖం నిడియా, ఎంపీ గంటి హరీష్ మాథుర్, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ తొలుత రాష్ట్ర ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, ప్రాణ త్యాగాల ఫలితంగానే మనకు స్వతంత్రం లభించిందని మంత్రి పేర్కొన్నారు. స్వేచ్ఛ భారతదేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, ఐక్యత, సమగ్రాభివృద్ధి అనే స్ఫూర్తితో ముందుకు సాగుతూ అభివృద్ధి చెందిన సుసంపన్నమైన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా దూసుకెళ్తోందని పేర్కొన్నారు. ఈ స్వతంత్ర దినోత్సవం ప్రతి కుటుంబంలో ఆనందం, సంతోషం, సౌభాగ్యం నింపాలని, దేశం మరింత బలంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు. మీరందరూ కూడా వారికి చప్పట్లతో స్వాగతం తెలియజేయాలి. 2IC దిలీప్ చైతన్య 2018 బ్యాచ్ రమేష్ గారి బ్రాండ్ బృందంతో ముందుకు ప్రకటించి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు, శ్రీ వడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులను గౌరవ అతిథులకు అందరికీ PMDS ATM న్యూట్రీ గార్డెన్ అంటూ చక్కని మనం చూడండి, యూరియాకి ప్రత్యామ్నాయం ద్రవజీవ అమృతం. ఆ ద్రవజీవ అమృతాన్ని ఎలా తయారు చేస్తారనే దాన్ని చూపిస్తూ అక్కడ చక్కగా ఆ వ్యవసాయ శాఖ సగటం అక్కడ తయారై ఉంది. ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. జీవామృతాలు జీవామృతాలు మరియు కషాయాలు అందించడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముందుకు వెళ్ళాల్సిన కోరుతున్నాం సార్. తదుపరి విద్యాశాఖ శకటం 2026-27 విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి శకటం పరీక్షిస్తూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జ్ శ్రీ పి రాంబాబు గారితో టీంతో కలిసి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. బాలాజీ స్వామి అంతర్వేది సముద్ర తీరాన్ని స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారు నిత్య కళ్యాణం పంచతోరణంగా వెలుగుతున్న శ్రీ మురమల్ల వీరేశ్వరుడు విగ్రహం వారు ముందు వెళ్లాల్సిందిగా కోరుతూ ఉన్నారు. తదుపరి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ DRDA డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ముందు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా గ్రామీణ సేవల ద్వారా అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తుల సమూహారంగా నేడు మన కవాతు గుడ్లు వేడిగా వండిన ఆహారం అందిస్తా ఉన్నాం. తాగునీరు, మరుగుదొడ్లు,
POCSO బాధితులకు పరిహారం వంటి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాం. చేనేత మరియు చేనేత శాఖ 2026-27లో 10 చేనేత సహకార సంఘాలకు 6.37 కోట్ల నగదు పరిమితి మంజూరు చేశాం. జిల్లాలో 3,496 మంది చేనేత కార్మికులు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తా ఉన్నాం. వేవర్స్ ముద్ర రుణాల ద్వారా 2025-26లో 236 మందికి 1.18 కోట్ల రుణాలు మంజూరు చేశాం. NTR భరోసా ద్వారా 3,834 మంది చేనేత కార్మికులకు నెలకు 4,000 పెన్షన్ అందిస్తా ఉన్నాం. థ్రిఫ్ట్ ఫండ్ పథకం ద్వారా 1,860 మంది కార్మికులకు రూపాయలు 35 లక్షలు, అలాగే 2026-27లో 50 లక్షల మంది మంజూరు చేశాం. కార్మిక శాఖ ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా 3,07,570 మంది అసంఘటిత కార్మికులకు నమోదు చేశాం. నిర్మాణ, వలస, వ్యవసాయ, గృహ కార్మికులకు, వీధి వ్యాపారులు, మత్స్యకారులకు సామాజిక భద్రత కల్పిస్తా ఉన్నాం. ప్రమాదవశాత్తు మరణానికి సంబంధించి రూపాయలు 4 లక్షల క్లెయిమ్ను అర్హత మేరకు ఆమోదించాం. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో 66,312 మంది కార్మికులు నమోదయ్యారు. పెంట్లవల్లి బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో దేశ రక్షణ కోసం అహర్నిశలు సేవలందిస్తున్న భారతీయ ఆర్మీ జవాన్లను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించడం జరిగింది. మీరు 21 years 21 సంవత్సరాలు సైన్యంలో పనిచేసి నేడు పదవీ విరమణ కొల్లాపూర్లో ఉంటూ చక్కని జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఆదర్శంగా ఉన్నటువంటి సారు గారికి మనం సన్మానం చేయడం ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మన అదృష్టంగా భావిస్తున్నాం. మనం కూడా మీరందరినీ ఆదర్శంగా తీసుకుని చక్కటి లక్షణాలతో జీవించాలని కోరుతూ థ్యాంక్ యూ సార్. ఆనంద్ గారు 14 రాష్ట్రాలలో 26 సంవత్సరాల పాటు పనిచేసి పదవీ విరమణ పొంది జీవితాన్ని ఆదర్శవంతంగా గడుపుతున్నటువంటి ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు మీ సమయాన్ని వెచ్చించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పనిచేసి సరిహద్దులోనే కాదు మీ అందరి మధ్యలో కూడా స్టేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరి మన పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ సమాజ సేవకు తోడ్పడుతున్నటువంటి వారిని మనం సన్మానించడం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీ అందరికీ మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థులందరి తరఫున, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశమంతటా కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఐక్యమత్యంగా ఆనందంగా జరుపుతున్నటువంటి సందర్భంలో మా పాఠశాలలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం వినూతనంగా జరుపుకోవడం జరిగింది. జెండా వందనం అంటేనే, స్వతంత్ర దినోత్సవం అంటేనే ఎక్కడ లేని అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉక్రోషం అన్నీ కలగలిపినటువంటి
జెండా వందనం. దానిలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా పాఠశాలకు ఆర్మీ జవాన్లను ఆహ్వానించి వారి మధ్యన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఎక్కడ లేని అనుభూతి మా అందరికి కూడా. మా విద్యార్థులే కాదు, మా విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా చక్కటి క్రమశిక్షణతో ఆర్మీ జవాన్ల యొక్క క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకొని చక్కటి పౌరులుగా సమాజంలో జీవించాలని, వారి యొక్క జీవితంలో చక్కగా వీరిని ఆదర్శంగా తీసుకొని చక్కగా ఎదగాలని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్మీ జవాన్స్ వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మీరందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తూ మంచి సమాజం కోసం కృషి చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి, ఐక్యత, స్వేచ్ఛ, పౌరుల మధ్య బాధ్యతలను అందరూ స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మండల ప్రధాన పౌరురాలు రాయుడు సునీత మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన ఎన్నో త్యాగధనులైన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవాలన్నారు. మండల ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వతంత్ర సమరయోధుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శామ్యూల్ సాగర్, సొసైటీ అధ్యక్షులు విల్లా వీర, మాజీ మార్కెటింగ్ చైర్మన్ కురుపుడి శివనారాయణ, ఎంపీడీఓ, ఎంఈఓ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంజీఆర్ఎస్ తేజస్వి గారికి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, యూటీఎఫ్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి, పత్రికా మీడియా సోదరులకి, నా చిన్నారులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా గర్వకారణంగా ఉంది. ఈ జెండా ఎగరేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మనం ఈ జెండా ఎగరేయలేం. అలాంటి అదృష్టం నాకు ఈ 5 సంవత్సరాలు దక్కినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ దేశాన్ని అందరికీ నమస్కారం. 80వ స్వాతంత్ర దినోత్సవ నా తాళ్లరేవు మండలం తరఫున ప్రజలందరికీ, దాట్ల బుచ్చిరాజు గారు మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారు గంటి ఆర్ఎస్ మాధురి గారికి కూడా, మా కూటమి నాయకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఇంత అద్భుతంగా మండల పరిషత్తులో స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ అదృష్టం ఎవరికో కానీ రాదు. భగవంతుని దయ వల్ల, నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల, నా భర్త యొక్క ఆశీస్సుల వల్ల ఈ 5 సంవత్సరాలు కూడా నేను జెండా ఎగరవేయడం అంటే అది ఆసామాసి విషయం కాదు. అలాంటి అదృష్టం నాకు దక్కినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. చాలా గర్వకారణంగా ఉంది. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాన్ని, వాళ్ళ ధనాన్ని అంతా ఖర్చు పెట్టి, తన ప్రాణాలను అంతా ఖర్చు పెట్టి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం మనకి ఒక అదృష్టంగా మనకి ఇచ్చి ఉన్నారు. ఆ స్వాతంత్రాన్ని, మన దేశాన్ని కూడా చక్కగా కాపాడుకునే బాధ్యత మనకి 100కి 100% ఉంది. ఈ స్వాతంత్రం, మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ముందుగా మన చిన్నారులు మనం చక్కగా చదివించుకోవాలి. దేనికన్నా మనకి విద్య ముఖ్యం. వాళ్ళని చక్కగా చదివించుకుంటే వాళ్ళు రేపు అన్నది వాళ్ళు ఏదైనా ప్రశ్నించగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. నాయని నేతలు వాళ్ళే కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకుని మన దేశాన్ని చక్కగా కాపాడుకోవాలని నేను మరీ ముఖ్యంగా చిన్నారులకి ఆదేశిస్తున్నాను. మరొకసారి ఎందరో మహానుభావులు ఈ దేశాన్ని కాపాడినందుకు నేను శిరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను. వాళ్ళే కనుక లేకుండా ఉంటే మన దేశం ఏమైపోను. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే మహానుభావులు వాళ్ళే కారణం కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, దేశాన్ని కాపాడుతున్న మన నాయకులందరూ కూడా, మన సైన్యాధిపతులు ఎందరో ఉన్నారు బోర్డర్లో, ఆహర్నిశలు నిద్రలు నిప్పులు మానేసి దేశాన్ని కాపాడుతున్న మన సైన్యాధిపతులందరికీ కూడా నేను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరెన్నో ఇలాంటి గర్వకారణంగా
స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తాళరావు పరపతి సంఘం సొసైటీలో రైతులు నాయకులు వారి మధ్యన స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. రైతుల పిలుపు మేరకు అందరూ వచ్చారు. అందరూ కూడా పండుగ ప్రతి గ్రామంలో చేసుకోవడం వల్ల వారి కంగారుగా వెళ్ళిపోవడం కొంతమంది జరిగింది. ఈ రోజున 80వ సంవత్సరం స్వతంత్రం వచ్చినప్పటికీ ప్రజలకు మాత్రం స్వతంత్రం రాలేదనే నా ఉద్దేశం. ఎంచేదంటే చేసి దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి, చేసి మోసాలు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అవకతవకలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్వతంత్రం దినోత్సవం రోజున 80వ స్వతంత్ర దినోత్సవం కూడా మారాలని, మారితేనే దేశం, రాష్ట్రం, మండలం, గ్రామాలు కూడా బాగుపడతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు భారతదేశ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఎందరో మహానుభావులు వారి యొక్క ప్రాణత్యాగం ఫలితంగా ఇవాళ మనకు దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇవాళ మనకు స్వేచ్ఛ స్వతంత్రం వచ్చిందంటే ఆ మహనీయులు పోరాట ఫలితమేనని మనందరికీ తెలియజేస్తున్నాం. కనుక ప్రజలందరూ కూడా ఈ యొక్క దేశ స్వతంత్ర దినోత్సవాన్ని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. కనుక అలాగే అది ప్రజలందరూ కూడా దేశం పైన, దేశ యొక్క భవిష్యత్తు పైన ఆ యొక్క గౌరవాన్ని, ఆ యొక్క ప్రేమని, ఎందుకంటే ఈ ఎందరో మహానుభావులు మనకి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. యువత కూడా స్వతంత్ర భారతదేశంలో మనకున్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాన్ని సక్రమైనటువంటి మార్గంలో నడవాలి. అలాగే ఇప్పటికీ కూడా దేశ భద్రత కోసం, దేశంలో ఉన్న ప్రజల స్వేచ్ఛ కోసం అనేక మంది సైనికులు దేశాల్లో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. వారందరికీ స్వతంత్ర దినోత్సవం తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మన శ్రీ సత్యసాయి హై స్కూల్ నందు మరి అతిథులుగా మన వాసంశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే భాస్కర్ రావు గారు, డాక్టర్ భాస్కర్ రావు గారు, అలాగే మన కర్రీ మీరా సాహెబ్ గారు, మళ్ళా పాపారావు గారు, మన ఓం ప్రకాష్ గారు, మిగిలినటువంటి గెస్టులందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఇక్కడ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మరి శ్రీ సత్యసాయి హై స్కూల్ నందు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి పిల్లలు యొక్క వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ని, అలాగే మరి పిల్లలకి వాళ్ళు మరి ఫ్యూచర్లో వాళ్ళు ఏ విధంగా తయారు కావాలి అని మరి మిగిలినటువంటి వక్తలందరూ కూడా ఇచ్చినటువంటి సందేశం, ఇవన్నీ కూడా మరి మా యొక్క స్టూడెంట్స్ అందరినీ కూడా మరి ఉత్తేజం చేయడం జరిగింది. అలాగే ఎందరో త్యాగధనులైనటువంటి మరి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా స్మరించుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.